పైకి వస్తే మనం టికెట్ తీసుకోవాలి. ఇండియన్స్కి 50 నేపాలీస్, వేరే కంట్రీస్కి 200. సో టికెట్ తీసుకుని పని చేశాక పైకి వెళ్తాం. సో పైకి వచ్చాక ఇది మాన్యుమెంట్ గా. సో ఇది రిచ్ హెరిటేజ్ ఇక్కడిది. మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తం కఠ్మండు సిటీ వ్యూ కనిపిస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్. సో చూద్దాం ఇంకేమున్నాయో. ఇక్కడ షాపింగ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని కొనుక్కున్నాను సిల్వేనియర్స్ లాగా. సో బుద్ధనాథ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ నారాయణుడు నట్టు విగ్రహం ఉంటుంది, అది అక్కడ ఉంది. కానీ మనం లోపలికి ఫోన్ తీసుకెళ్ళకూడదంట. సో మామూలుగా టెంపుల్ అయితే సో అదే విగ్రహం కొంచెం బయట నుంచి తీస్తున్నాను, లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి. సో మనం జాయ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉన్నాము.
ఇక్కడ సీనరీ బాగుందని ఆగాను. అదే జాయ్ వాటర్ ఫాల్. అక్కడ నుంచి స్టెప్స్ కింద నుంచి కిందకి దిగాలి. సో మీకు ఫుటేజ్ ఇస్తాను. ఈ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. తర్వాత నిజంగా మేఘాలయ ట్రిప్ మళ్ళీ చేసినట్టు ఉంది. అంటే ఈ ట్రావెల్లో నిన్న ఇవాళ మార్నింగ్ ట్రావెల్ చేసినంత అంతేం అనిపించలా. సిటీలో అదంతా చంద్రగిరి కూడా మౌంటైనింగ్ అంతేగా అనిపించలేదు చుట్టూ బిల్డింగ్స్ వల్ల. కానీ ఇది మాత్రం నిజంగా మౌంటైన్ ఎక్కుతున్నట్టు, ఒక మేఘాలయలో డ్రైవ్ చేసినట్టు అనిపించింది చుట్టుపక్కల చెట్లు అన్నిటితో. సో అది జాయ్ వాటర్ ఫాల్స్ ఇది. ఇక్కడ రావడానికి కిందకి దిగి వచ్చాము. ఇంకా చెప్పడానికి ఏముంది, మీరే చూడండి. ఇది వన్ ఆఫ్ ద నేచర్కి దగ్గరగా అనిపించే ప్లేసెస్ కఠ్మండూలో. ఇది కాకుండా మీరు ఎవరెస్ట్కి వెళ్ళొచ్చు. ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కఠ్మండూ తిరగాలి కానీ చాలా తిరగచ్చు. మీకు హెరిటేజ్ కల్చర్ ఉంది, ఫుడ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇలా నేచర్ బ్యూటీస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్ చాలా. సో మనం నయా బస్ పార్క్ వచ్చాము. ఇది ఆల్సో దీని కఠ్మండూ బస్ పార్క్ అని కూడా అంటాము. గొంగగులో ఉంటుంది. సో గొంగగు బస్ పార్క్ అంటారు జనరల్గా. సో ఇక్కడి నుంచి మనం పోఖరాకి బస్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. సో